హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అందరికీ నచ్చే మురుకుల రెసిపీ షేర్ చేయబోతున్నానండి. మురుకులు చేయడం చాలా ఈజీ అండి, కానీ కొన్ని మెజర్మెంట్స్ ఇంకా టిప్స్ ఫాలో అవ్వకుండా చేస్తే మాత్రం మురుకులు అనేవి పర్ఫెక్ట్గా రావు. నేను ఈ వీడియోలో చూపించినట్టుగా ఒకసారి చేసి చూడండి. మీకు ఎప్పుడు చేసినా 100% పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మీరు మార్కెట్లో ఎలాగైతే మురుకులు కొంటారో దానికన్నా ఎక్కువ టేస్టీగా ఇంకా క్రంచీగా ఉంటాయి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ మురుకుల రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోతే ఏదైనా 1 కప్పుతోనే కొలుచుకోండి. 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ వరకు వాముని ఇలా చేతులతో కొంచెం క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. వాము దీనిలో ఆప్షనల్ అండి, కానీ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 టీ స్పూన్ల వరకు కారంని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 చెంచా వరకు పసుపు, ఇంకా రుచికి తగినంత ఉప్పు, ఇంకా 1/4 టీ స్పూన్ వరకు హింగుని కూడా యాడ్ చేసుకోండి. హింగుని యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మసాలాలన్నీ పిండితో బాగా కలిసేటట్టుగా ఇలా చేతులతో కలుపుకోండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు యాడ్ చేసుకొని ఒక డోలా ప్రిపేర్ చేసుకోండి. వేడి నీళ్ళు యాడ్ చేయడం వల్ల కొంచెం వేడిగా ఉంటుంది కదండి, అందుకే చేతో కాకుండా ఇలా స్పూన్తో ముందు కలుపుకోండి. ఇలా స్పూన్తో కాసేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేయి పెట్టి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని డోలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా వేడి నీళ్ళు యాడ్ చేసి డో ప్రిపేర్ చేసుకోవడం వల్ల మురుకులు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే నూనె కూడా ఎక్కువగా పీల్చవు. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా డో ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదు, అలాగని ఎక్కువ హార్డ్గా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఈ డోని మూత పెట్టి ఒక 20 మినిట్స్ పాటు రెస్ట్ చేయడానికి వదిలేయండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక 3 నుంచి 4 నిమిషాలు మళ్ళీ ఇలా నీట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక మురుకులు చేయడానికి మోల్డ్ అనేది తీసుకున్నానండి. ఇది ఈజీగా మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. చూడండి, ఇలా కనిపిస్తుంది. దీంట్లో 6 బ్లేడ్స్ ఇస్తారు. మనం మురుకులు చేయడానికి స్టార్ బ్లేడ్ కావాలి కాబట్టి నేను ఆ బ్లేడ్ ఫిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మురుకులు కొట్టడానికి ఆయిల్ అనేది బాగా గ్రీస్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకుంటే డో అనేది ఈజీగా జారుతుంది. ఇప్పుడు ఈ మురుకులు కొట్టడంలో డో అనేది కొంచెం ఇలా సిలిండ్రికల్గా చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా డో అనేది యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఉండే మూత టైట్గా పెట్టుకోవాలండి. టైట్గా పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నానండి. ఈ ప్లేట్లో కొంచెం ఆయిల్ వేసి ప్లేట్ని బాగా గ్రీస్ చేసుకోవాలి. ఇలా ఆయిల్తో ప్లేట్ని గ్రీస్ చేసుకోవడం వల్ల మనం మురుకులు తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు పైన మూత మీద చిన్న రాడ్ లాంటిది ఉంది కదండి, ఆ రాడ్ని వన్ సైడ్ మూవ్ చేస్తూ ఇలా సర్కులర్గా మురుకు అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించినట్టుగా ఇలా చుట్టుకుంటూ వేసుకోవాలి. మీకు ఎంత సైజ్ కావాలి అంటే అంత సైజ్ ఇలా వేసుకొని ఎండ్ పార్ట్ని ఇలా తీసేయాలండి. తీసేసిన తర్వాత లాస్ట్ ఎడ్జ్ని ఇంకా మధ్యలో ఎడ్జ్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల నూనెలో వేయించినప్పుడు ఇవి వేరవ్వకుండా ఉంటాయి. మీరు అదే ప్రొసీజర్లో ఏ షేప్ కావాలి అంటే ఆ బ్లేడ్ని పెట్టుకొని ఇలా కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ అదే ప్రొసీజర్లో అన్ని మురుకులు రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు వీటిని ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇక్కడ నేను కడాయిలో ఆయిల్ అనేది ఆల్రెడీ వేడి చేసి పెట్టానండి. ఆయిల్ అనేది ఎక్స్ట్రీమ్ వేడిగా ఉండాల్సిన అవసరం లేదు. చూడండి, నేను చెక్ చేయడానికి ఇక్కడ ఒక చిన్న డో పీస్ని యాడ్ చేస్తున్నాను. ఇది వెంటనే పైకి రాలేదు కదా, కొంచెం ఆగి పైకి వస్తుంది. ఈ వేడి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వేడి నూనెలో ఒక్కొక్క మురుకుల్ని మెల్లగా లిఫ్ట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని వన్ సైడ్ బాగా కాలనివ్వాలి. మురుకులు వేసిన వెంటనే ఫ్లిప్ చేయకూడదండి, అలాగని గట్టి పెట్టి కూడా కదపకూడదు, లేదంటే విరిగిపోతాయి. నిమిషం పాటు ఇలా ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్కి ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అలాగే మంటని హై ఫ్లేమ్లో పెట్టి కూడా ఫ్రై చేయకూడదండి, లేదంటే మురుకులు అనేది పైనుంచి మాడిపోతాయి, ఇంకా లోపల నుంచి పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. చూడండి, వన్ సైడ్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని రెండో సైడ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకొని మళ్ళీ ఇంకో బ్యాచ్ని కూడా సేమ్ ప్రొసీజర్లో ఫ్రై చేసుకోవాలి. రండి, ఇవి చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. వీటిని ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఒక 2 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినొచ్చు. చూడండి, వీటిలో ఒకటి నేను బ్రేక్ కూడా చేసి చూపిస్తున్నాను. క్రిస్పీగా ఉన్నాయి, అలాగే లోపల నుంచి గుల్లగుల్లగా కూడా ఉన్నాయి.
ఈ మెజర్మెంట్స్తో కనుక చేస్తే మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి. రెసిపీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్గా అనిపించినా నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.